నమస్తే సార్. నమస్కారం. అయితే ఎలా జరుగుతుంది ప్రసారం? అసలు ఏ గడప దొక్కినా ఏ షాపుకి పోయినా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారికి ఓటేస్తాం, భారీ మెజారిటీతో గెలిపిస్తాం, మా కేసీఆరే కావాలి, గోపీనాథ్ సునీత గారే గెలవాలి అని ఏ ఇంటికి పోయినా చెప్తా ఉన్నారు. గెలుపు అయితే ఖాయం అయిపోయింది. ఎంత మెజారిటీ వస్తుంది అనేది లెక్క. అయితే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసలు అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు మేము వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామంటున్నారు కాంగ్రెస్. కొంచెమన్నా సిగ్గు, శరము, లజ్జ, మానం అని ఉండాలి. ఈ 2 సంవత్సరాలు అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వచ్చి. ఇవాళ ప్రపంచంలోనే మొత్తము ఏ యాక్టర్లు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అసలు ఇది హైదరాబాదా లేకుంటే న్యూయార్క్ అని రజనీకాంత్ గారే అన్నారు, నేనన్నది కాదు. అంటే హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేసిరు అనేది మీకు తెలుసు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ని ఎకానమీ రేట్లో మన భారతదేశంలో నంబర్ 1 పెడితే, ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2 సంవత్సరాలలో లాస్ట్, ఇలా కింది నుంచి లాస్ట్, అప్పుడు పైనుంచి ఫస్ట్ ఉంటే ఇలా కింది నుంచి లాస్ట్ ఇలా చేసింది రేవంత్ రెడ్డి గారు. సిగ్గుండాలి. 2 సంవత్సరాలు అవుతుంది. 6 గ్యారెంటీలు ఇస్తామన్నాడు. ఎటుపోయింది 6 గ్యారెంటీలు? ఇలా ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా 2500 ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఇచ్చిండా? ఇలా 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామన్నాడు. చేసిండా? ఇలా 4000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేస్తామన్నాడు. చేసిండా? ఇలా ఎవరన్నా ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి కింద 1,116 రూపాయలు ఇచ్చేది, తులం బంగారం ఇస్తామన్నాడు. ఇచ్చిండా? ఇలా ఒక మంత్రి అయితే ఏకంగా ఆ రోజు 50,000 ఉండే, ఇలా 1,50,000 అయినాం. తులం బంగారం ఇయ్యం, ఇక బంగారం ఏడు నుంచి ఇవ్వాలి మేము అని అంటా ఉన్నాడు. మా ఎన్నికల చేతగానే పికనికే చెప్పారు. అదేం చెప్పారు?